నుండి నా గర్ల్ ఫ్రెండ్ ని నా ఫ్రెండ్ ని తీసుకొని వెళ్ళాడు. ఊరికే వదిలెట్టనాన్ని నా గుట్టెల రక్తం చూడక పచ్చ కలర్ అయింది. ఆ ఒక్కడు నా టుంగ్ 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 సామ్రాజ్యాన్ని. ఓ యారా టుంటుంగు, నువ్వు ఇంకా పోలేదేంట్రా? కాసేపు చెత్తబుట్ట అనుకున్నాను నేను. ఏం పోయిందిరా అలా ఉన్నావు? నీ వల్లే అంతా రాకుండా ఉండాల్సింది. నమ్మవేమో గాని పక్కింట్లో బిర్యానీ గుద్దేసింది. చెట్టు కనిపించి చావలేదు గేస్ చీకట్లో. అదే మబ్బు ముఖం వేసుకుని గుద్దేశానులేండి. లేదా F1 మూవీకి కూడా నన్నే అడిగారు. షూట్ రోజు ఫోన్ లో ఛార్జింగ్ లేదని రానని చెప్పేసా. అబ్బో గట్టిగానే గుద్దేశాను గేసి. ఎల్లిపాయలోడు కూడా ఎత్తుకెళ్ళాడు దీన్ని. సామాన్లన్నీ సరిగ్గా ఉన్నాయో చూసుకోవాలి బాడీలో. పక్కన ఎవరైనా ఉన్నారా? ఓ అమ్మ అడవిలోకి వచ్చేసాను గేసి. సగం నిద్రపోయినట్టున్నా నడుపుతూనే. ఓకే అక్కడేది ఇల్లుంది, ఎవరైనా కాపాడండి అయ్యా. కారు గుద్దేశాను చెట్టుకి. జాగ్రత్తగా ఉందాం, ముఖం చూసి దొంగడు అనుకుంటారేమో. ఇంత పెద్ద ఇల్లు అడవిలో ఏంటో అసలు. ఎవరైనా ఉన్నారో లేదో. హలో, నాకే సహాయం కావాలి. మీకీ లోపల ఉంది. ఈ బెల్లు కొడదాం. అలా డోర్ కొడితే ఇలా అందమైన అమ్మాయి. చీచి నువ్వు కాదు. ఇక్కడ కెమెరా ఉంది, లోపల ఎవరో ఉన్నారు అనుకుంటా. కూర్చోండి కాదు సారు, మంచోన్నే. ఏంటో హ్యుమానిటీయే లేదు మనుషులకి. లోపల చూద్దాం. ఇదేందయ్యా దయ్యాలు వెకేషన్ కి వచ్చే రిసార్ట్ లా ఉంది. బాత్రూమ్ లో ఉన్నట్టున్నారు. కానివ్వండి కానివ్వండి, కనీసం వాటర్ అయినది. ఇది బ్లడ్ ఏంటి? ఆహా, ఇంట్లో మటన్ ఉన్నట్టుంది. కరెక్ట్ టైంకి వచ్చాను. డోర్ ఆటోమేటిక్ డోర్లు ఎన్ని చూసుంటాం. సరే అండి, మీకు లేట్ అయ్యేలా ఉంది, నేను వెళ్ళిపోతాను. ఎవరా నువ్వు? ఓడియమ్మ మళ్ళీ మొదలెట్టేసినట్టున్నాను. వద్దు, కాపాడ్డం వద్దయ్యా, వెళ్ళిపోతాం మేము. అమ్మ దీనమ్మ దొరికేసాను గేసి. లాకేసాడు. ఈ దయ్యాల దరిద్రం ఏంటో మనకి. నేనేదో అడవిలో అనాథలా ఉంటే వచ్చాను, మీరు ఆహారం అనుకుంటున్నారు. ఏం ఫోటో ఫ్రేమ్ ఇది? తిప్పేద్దాం. వా, ఇదా టుంగ్ టుంగ్ సౌర్. ఈడేం చేస్తాడు గేసి పొట్లకాయ మొహోడు. బొక్కలో కర్ర ముక్కేసుకొని ఇల్లంతా తిరుగుతాడేమో. ఈ కాఫీ కప్పు పేరేదో తెలీదే. ఇంట్లో చెక్కేస్తే ఇలా అయ్యాడు వీడు కూడా. సో ఫనీ. ఇక్కడేవో పెయిన్ కిల్లర్స్ దొరికాయి. ఫోటో దేనికి? ఈజ్ దిస్ సపోజ్డ్ టు బి సమ్ కైండ్ ఆఫ్ హింట్? ఈ పుట్టలో చీమగాడికి కూడా హింట్. పురుగుల మందు కొడితే ఆడే పారిపోతాడు. మనం బయటికి వెళ్ళిపోదాం గైస్. ఈ చేతిలో చచ్చిపోతే ఈ విల్లని ఎక్కిరిచ్చిద్ది. కీస్ ఎక్కడ పెట్టాడు? ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. యా ముందుకు రారా ముంగిసా, ఎక్కడున్నావు? ఈడు కరెంటు బిల్లు కట్టకపోతే చలిమంటకేస్తారేమో వీడిని. ఏదో రాశారు. దే సేడ్ టైమ్ హీల్స్ ఆల్ వూండ్స్. తొక్క తోటకూర కట్ట. ఈ లోపల ఏదో ఉంది, తీసుకోవచ్చా? నాకేం తెలీదు. తుమ్ అంటున్నాడేంటి? గిన్నెలు తోముతాడా? ఇదేంటో చూసి తీసుకుందాం. బొక్కలు వచ్చాడు బొక్కగాడు. చెట్టు కొమ్మ కూడా దొరికిపోయాను గేసి నేను. దరిద్రం డిస్కో డాన్సే. అసలు ఈడు ఎందుకు పట్టుకున్నాడు? ఎనీవేస్ ఏదో ఉంది ఇక్కడ. ఇది టుంగ్ 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 టుడు సాహుర్ ఫ్రీ జోన్ అంట. అంటే దీని లోపలికి రాడనుకుంటా. సో ఇక్కడ ఏదో సేఫ్ ఉంది. పాస్వర్డ్ కావాలంట. పెద్ద ప్లాన్ వేసావురా చెట్టోడా. పైగా ఈడికి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. బొంబర్డీలో క్రికెడీలో ట్రలలేలో ట్రలలా. తిట్లు కాదు పేర్లు ఇవి. ఇక్కడ ఏదో సాల్వ్ చేయాలనుకుంటా. సంగారెడ్డి షెర్లాక్ హోమ్స్. కింద ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఆర్డర్ లో పెట్టాలేమో. ఎస్ లాస్ట్ ఇది ఒకటి ఉంది. ఇది కూడా పెట్టేద్దాం. డన్ గైస్. యాక్చువల్ గా మనోడికి బ్రేకప్ అయిందంట గైస్. ఆ బాత్ ఈ బంగ్లాలోనే తిరుగుతున్నాడు. చెట్టు కుర్రకు కూడా బ్రేకప్ అయింది. ఏంటో ఇదేంటి గైస్ గాలి ఎగురుతుంది. ఎక్కడికి వెళ్ళింది ఆ ఫ్లయింగ్ చేరు? ఏదో భయపట్టిద్దామని చూస్తున్నాడు. ఎనీవేస్ పైకి వెళ్ళి చూద్దాం గైస్. బయటికి వెళ్ళడానికి దారి. ఇంత కొంపలో ఈ కుంపటిగాడు ఒక్కడే ఉంటాడేమో. లేదా వీటిలో కీస్ ఏమైనా? ఇదేంటి లైటర్ ఫ్లూయిడా? ఎందుకో అది. దీంట్లోనూ బ్లూ కీ అండ్ పిస్టల్ బుల్లెట్స్. ఈ బుల్లెట్స్ తో చెట్టుగాని చంపేయాలా ఏంటి? నీకు బ్రేకప్ అయితే నన్నెందుకు బ్రో బొక్కలు వేసావు? ఇది నువ్వు మన దగ్గర ఉన్న కీస్ తో అవ్వట్లే. ఇంకా ఏమున్నాయి? డోరు దీనికి లాకుంది. ఈడేదో చెట్టు కొడుతున్నప్పుడు బతికొచ్చాడంట గైస్. మంచోడే, కానీ ఎందుకు ఇలా అయ్యాడు? ఇక్కడ నువ్వు పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, తీసుకుందాం. మన దగ్గర ఉన్న కీస్ తో ఏ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. అసలు నన్నేం చేసుకుంటాడు ఈడు? పావుగంట దొరికితేనే పైకి పోతాను. చూద్దాం ఏం చేస్తాడో. ఇందులో బ్లూ కీ దొరికింది. తాళాలు అమ్ముతాడేమో ఈడు. అరే ఇదేంటి గైస్, ఇంట్లోనే ఎగ్జిబిషన్ పెట్టేశాడు. ఏం చేస్తున్నాడు? ఇది PS5. ఆహా గేమర్ రా బట్టగాడు ఈడు. ఆల్ రైట్ గైస్, వీటిని సరిగ్గా పెట్టాలేమో. ఓడియమ్మ ఇంకోకి వీడు ఖచ్చితంగా తాళాలోడే. ఓకే వీటిని తిప్పితే ఏ కొంప పులిగిద్దావు. పాయింట్ లో పోసుకున్నట్టు బిల్డప్ అంతే, భయపడలేదు. వేసి వచ్చింది. ఇది ఎక్కడో చూసినట్టుందా, బట్ ఎక్కడో కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. వెయిట్ కింద హింట్ చూసాం కదా, అక్కడ పెట్టాలేమో. యా ఇదే అది. ఇంకో 2 వేసెస్ కావాలి. పొడి చేస్తా అన్నట్టు పట్టుకొని ఇంట్లో సామాన్లు సర్దిస్తున్నాడు. యా వాటిని తీసుకొచ్చి ఈ ఫోటో కింద పెట్టాలి. ఇందాక ఇంకో వేసి చూసాను, దాన్ని కూడా పెట్టేద్దాం. ఎస్ గైస్, పచ్చడి పగిలిద్ది. ఓకే ఇంకొకటి కనిపించాలి. ఎక్కడున్నావు టుంగ్ టంగ్? లేదు వీడిని పిల్లమర్రాజు అని పిలుద్దాం, బాగా సెట్ అయింది. ఎలాగో పిల్లల్ని ఎత్తుకెళ్లే ఫేస్ ఆడును. ఇందాక కీ దొరికింది కదా, దాంతో ఇది అన్లాక్ అయ్యింది. వంకాయ పులుసు. వాట్ ఇస్ దిస్? ఐ గెస్ దీన్ని కూడా ఎక్కడో పెట్టాలి గైస్. ఇదెక్కడి భూచక్రమో, స్టీరింగ్ లా ఉందా? బల్బ్ పగిలింది. ఇన్నేసి రూమ్లు ఉన్నాయి, అసలు ఏమున్నాయి లోపల? పిల్లల్ని పార్సల్ చేసి పెట్టాడా ఏంటి? ఓకే ఇది ఇక్కడే పెట్టాలా? డోర్ ఓపెన్ అయింది గైస్. ఒరే పిల్లమర్రాజు లోపల ఉన్నావేంట్రా? ఎందుకైనా మంచిది లోపల నుండి మూసేద్దాం. ఓడియమ్మ ఇంట్లో బాత్రూమే దిక్కులేదురా మనకి. అంటే వీడికి ఇంత పెద్ద రూమా? వెయిట్, దీని వెనకాల ఏదో కోడ్ ఉంది గైస్. అతడు సినిమాలో
లో అడుక్కునే వాళ్ళ ఉన్నావు. ఇది పిస్టాల్ 6669 సంథింగ్ ఇస్ రియల్లీ చాప గైస్. ఏదో కోడ్ అనుకుంటా. ఎక్కడ ఎంటర్ చేయాలి? ఇవేంటి తిప్పేసి ఉన్నాయి. ఓయ్ టుంగ్ టుంగ్ మమ్మీ, ఇక్కడ పెద్ద మహారాజు ఫ్యామిలీ చెట్టులానే ఉన్నారు. ఎనీవేస్ ఇక్కడ నువ్వు అన్ని చూద్దాం గైస్. ఓకే ఫోటో ఉంది. ఏంటిది ఇంతకి? హింట్ గైస్, ఇది ఆల్రెడీ చేసేసాం మనం. ఈ పైంట్రాలో ఓ ఫ్యామిలీ ఫోటో. ఈ ఫోటో తీసిన కూడా ఫోటో ఎక్కిచ్చారేమో. ఓకే ఇది తీసేసుకొని ఇక్కడ పెట్టాలి. ఎస్ బుడంకి గడు భలే ఉన్నాడు గైస్. ఏంద్రా అది? I see you found my family photo. అవునరా భలే ఉన్నారు జాతరలో బొమ్మల్లా. ఎంత కొనుకొచ్చారని. You will never see your family again. ఒరే నేనేదో అందరు వాడిలా అందరిని కలిపాను రా. నువ్వేంటో నా ఫ్యామిలీ పైన పడ్డావు. ఏం చేద్దాం గైస్, బయటికి వెళ్దామా? But since I killed my family, ఈడే ఇలా ఫ్యామిలీని వేసేసాడంట. పిల్లమారాజు కాదు పెద్దోడే ఈడు. అన్నా ఎక్కడికి వెళ్ళాలరా ఇప్పుడు? ఊరు వచ్చేస్తున్నాడు. దాక్కోవాలి లేదా బయటికి వెళ్ళాలి. ఎక్కడి నుండి వస్తాడు ఇంతకు? టుంగుంగు గుండెలో ఈ డింగ్ డింగ్ ఏంట్రా? ఆగరా మాట్లాడుకుందాం రా. ఈడు పెద్ద గుడ్డోడు ఉన్నాడు. నిన్ను కాదు లేరా పొట్లం. ముక్కులో కారం పోయి కోపం వచ్చిందంట ఎదవకి. లేదా మనోడే ముందుకొచ్చి పట్టుకోడేంటి? ఎనీవేస్ ఇటు రూమ్ లో ఏదో ఉంది గైస్, లైటర్. చలిమంటే వీడితో అదే వాడిని కూర్చోబెట్టి. ఇక్కడ ఇంకో రూము క్యాచ్ రే. మొన్న ఢిల్లీలో నేర్చుకున్నానులేండి. నాకు తెలిసి ఇక్కడ ఫైర్ పెట్టాలనుకుంటా గైస్. పిస్టల్ వచ్చిద్దేమో. ఈ తమ్ములను కాల్ చేస్తున్నాను. ఓ ఈ రూమ్ అంతా పొగుతూ నిండాలంట గైస్. ఐసీ తీరా లైట్లు కూడా ఆర్పేయాలి. నా లైట్ ఆర్పాడు. దోమ కొట్టినట్టు ఏంట్రా అది? పెద్ద పీకేవాడు కాదు గేసి. పట్టుకొని ఇక్కడ పడేస్తున్నాడు. ఈ రూమ్ ని డార్క్ చేయాలంట. కర్టెన్ లో మూసేసి లైట్లు ఆఫ్ చేద్దాం. ఏదో కార్డు కూడా దొరికింది మనకి. చూస్తున్నాడు. పట్టుకొని చూడరా గుంటనక్క. ఐ గెస్ ఆ కార్డుతో ఈ డోర్ ఓపెన్ అయిద్దేమో. ఓకే ఇదేం రూమ్ అయ్యా? గన్ను దొరికేసింది రాయ్. కర్ర ముక్కకి మేకులే. ఓ ఇది లాకా? దీని కార్డు ఆడి జేబులో ఉండిద్దేమో గైస్. చూద్దాం ఇంకేమున్నాయి ఇక్కడ. ఓ హింటు. వీడేదో మంత్రాలు చదువుతున్నాడు గైస్ వెనకాల. ఇదేదో డోర్ లా ఉంది కింద. ఎనీవేస్ అయ్యా బయటికి దారి. ఇది ఎగ్జిట్ అంట. పిల్ల మహారాజు కాదు పాంబిల్ల గైస్. ఈడు ఇంత ఈజీగా పెట్టేసేవేంట్రా ఎస్కేప్. మా గ్రాని చూస్తే ఈడికి దొరికావని నవ్విద్ది. ఇప్పుడు పట్టుకోరా పొట్లకాయ మోమోడా. ఊరికే ఓకే పట్టుకొని కొరికేశాడు గైస్. ఈడికి ఏదో బొక్కల ఎలివేషన్ గాల్లో ఎగిరొచ్చినట్టు. ఎలాగైనా గన్ను తీసుకోవాలి. పైకి వెళ్దాం. అరే జింబే అడు చూస్తావే. సో ఆ గన్నుకైతే పాస్ కోడ్ ఉంది కదా, అది వెతకాలి గైస్. ఓ ఇవేంటి ఫోటోస్ రివర్స్ లో ఉన్నాయి. ఉడియమ్మ షార్క్ షూస్ వేసింది. వీడు వాడి ఫ్రెండ్ ఏమో. ఇక్కడ నువ్వు తిరిగేసి ఉంది. కాఫీ కప్పు ఏటియో ఆయన పచ్చడి డబ్బా. ఓ వేసా అది. ఓ అర్థమైంది గైస్. ఇందాక 2 దొరికాయి కదా, ఇది 3వది. మ్యూజియం బ్రెయిన్ గైస్ మనది. మున్సిపాలిటీలో అడుగుతున్నారు. ఇది తీసుకొని పెట్టేస్తే డన్. వావ్ నైస్. ఈ డోర్ ఓపెన్ అయింది. పజిల్స్ కూడా పెడుతున్నాడు ఈ పొట్లంగాడు. ఈ రూమ్ లో ఏం దాచెట్టాడు ఈడు? బుల్లెట్స్ పెయిన్ కిల్లర్స్. ఇదేంట్రా మ్యాగీ మెక్కేసి ఇలా పెట్టావు? పిండికి ఈడేంటో కేసు అర్థం కాడు. ఇన్ని తాళాలు ఎందుకురా బుజ్జి? చుట్టాల కోసం సోఫా. ఓ వాడు జటక్కు మన వస్తే లప్పుకొని దాక్కొచ్చేట. ఈ రూమ్ లోనే చూద్దాం గైస్. ఇంకేమైనా? ఇది కెమెరా బ్యాటరీయా? ఒరే సంతలో సామాన్లు దొబ్బే స్టిల్లులు పెడతాడు. ఫోటో తీయాలేమో ఇన్ని. పోనీ ఇన్స్టాగ్రామ్ లో కొలాబ్ చేస్తాడేమో. ఇంకో డోర్. ఒరే నువ్వు చంద్రముఖిని ఏ రూమ్ లో పెట్టావో డైరెక్ట్ చెప్తే ఆ రూమ్ లోకి పోతాను రాని. ఇన్నేసి డోర్లు పెట్టి కన్ఫ్యూజ్ చేయకు. కంగారులో బయటకు వెళ్ళిపోతాను. క్యాండిల్స్. క్యాండిల్ లైట్ డిన్నరా? వెలిగితే పోలే. కరెంట్ పోయిందంటే వాడి కాకి ముఖం చూసి కంగారు పడాలి. ఓ ఏమైందిరా? పాస్ కోడ్ గైస్ ఇక్కడను. 1 2 3. మా టుంగాడికి నేనే జోడు. ఎక్కడుంది పాస్ కోడ్? ఇదా? నో ఇది నో. ఇది కూడా బుల్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓ వెయిట్ ఎ మినిట్ గైస్. క్యాండిల్స్ ఇక్కడ 2, అవి 3, 2 and 5 ఉన్నాయి. స్పైడీ సెన్స్, 6th సెన్స్, కామన్ సెన్స్ లేదు కాదు అవి ఉన్నాయి అంటున్నా. నాకు తెలిసి పాస్ కోడ్ ఇదే గైస్. 2 3 2 and 5. రాకపోతే తన్నకరాట్టు ఉంటుంది. ఉత్తర వాటర్ పోస్తాడు. రన్నింగ్ చేయి బీపీ తగ్గిద్ది. డైటింగ్ చేయి కొవ్వు తగ్గిద్ది. నాతో పెట్టుకుంటే ఆయుష్ తగ్గిద్దిరా. డైలాగ్ కూడా దేకట్లేదు. ఎనీవేస్ ఈ రూమ్ నుండి బయటికి వెళ్ళొచ్చేమో. ఇక్కడను ఇంకో పాస్కోడ్ డోర్ ఉంది. ఈడు సెక్యూరిటీలో పనిచేసేవాడేమో. నాకుందే మట్టి బుర్ర అంటే ఈడు ఇన్నేసి పాస్పోర్ట్లు పెట్టాడు. వాట్ అససినో క్యాపచినో నా హెల్ప్. బాత్రూమ్ లో ఉన్నావేంట్రా? నీళ్ళు రావట్లేదా? లోపల ఎవడో ఉన్నాడు గైస్. నీళ్ళు రావట్లేదంట పాపం. ఈ తపాలంగాడు దీని కింద పెట్టే ఉంటాడు. హింట్ అంట గైస్ ఇది. 1 2 3 4 డూ ఐ హ్యావ్ టు అరేంజ్. వీటిని సర్దాలంట గైస్. ఏదో పోకిరి లెవెల్ ట్విస్ట్ అంటే ఇల్లు సర్దిస్తున్నాడు ఎదవా. సోఫా, చైర్, డ్రెస్సర్, డాగ్ హౌస్. ఇదేంటి? తను బెల్లరీనా కప్పల సీనా, అదే క్యాపచీనా. వీటిని షూట్ చేయాలనుకుంటా. ఎనీవేస్ అవ్వెక్కడ వెతకాలరా? ఉంగమ్మ సార్ వచ్చాడు. చూడలేదులేండి. నక్కల ఫ్రెండ్స్ ఏమో వీడికి అవ్వ అని అరుస్తున్నాయి. ఆల్ రైట్ వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ ఏమైనా? ఇది డ్రెస్సర్ అనుకుంటా. ఆ ఇంటిలో చూపించినట్టు పెడదాం. ఇక్కడ కాదనుకుంటా. ఈ డ్రార్స్ కూడా ఓపెన్ చేద్దాం. ఇందులో సోఫా ఉంది గైస్. లేదా ఇది ఫస్ట్ పెట్టాలా? ఒరే ఇవి అయ్యే పనిలా అనిపించట్లేదే. పైగా మెంటల్ గా ఫిజికల్ గా. ఇంకో హింట్. నా మ్యాథ్స్ బుక్ లో కూడా ఇన్ని లేవురా హింట్ అని. ఈ డోర్ కూడా RIP అర్థం కావట్లేదే. RIP అంటే 6 రివర్స్ చేసే 6 I1P9. వావ్ ఆయన ఒరే ఎవర్రా అది? ఉన్నదే చిన్న మెదర్రా పిల్లమారాజు. పటక్కని కొడతావు. ఓకే కొట్టాడు గైస్. తీసుకున్నాము. ఏదో అనుకున్నాం కానీ గొప్పడు గైస్. ఇడు ఏ
బొక్కలో ఏం దాచిపెట్టాడో తెలియట్లేదు. వాట్ ఈస్ దిస్ రే టుంగ్ టుంగు వాటర్? వాట్ ఈస్ యువర్ నేమా? సంపూర్ణేష్ బాబు అండి. లుక్ అవుట్ ది విండోనా? దేనికి? బాబులకి బాబా ఎవరు? ఇదేంటి హార్లీ హెండర్సన్ 1986. పాతేస్తావేంట్రా పొట్లంగా? గైస్ 1986 నిప్పా. యా పాస్ కోడ్ దొరికేసింది. దీంతో ఇంకో కీ కూడా దొరికింది. షూర్ గా 1986 డోర్ పాస్వర్డ్ 1986. నువ్వు ఉండరా గమ్మున, ఏదో అరుస్తున్నాడు. ఒరే నింజా హటోరి నువ్వా? కెఫేలో ఉండేవాడివి కేజ్ లో ఉన్నావేంట్రా? మనం కలిసి ఆ పొట్టోడు అంతు చూద్దాం. ఓకే కీస్ ఏమి లేవు గైస్ ఓపెన్ చేయడానికి. ఈ హటోరి గారు సామాన్లు లేపేసినట్టున్నాడు. లోపలేసారు ఇన్ని. సరేరా బాబు నువ్వే ఫాస్ట్. ఎనీవేస్ ఈ పై దాంట్లో పెట్టాలంట గైస్ కరెక్ట్ గా. యా సోఫా, చైర్, డ్రెస్సర్, డాగ్ హౌస్ అని చెప్పి లోపల టుంగ్ టుంగ్ ఉన్నాడేంటి? ఎక్కడ చోట్లేనట్టు అందులో ఉన్నాడు. ఓ పింక్ కార్డ్ గైస్. దీంతో పైన గన్ అన్లాక్ చేయొచ్చేమో. తీసుకుందాం. నువ్వు దగ్గర పడే రోజులు దగ్గరకు వచ్చాయిరా. ఇదేం డైలాగ్. ముందు ఈ పింక్ కార్డ్ ఇక్కడ పెట్టేద్దాం. యా అన్లాక్ అయింది గైస్. పైన పాస్ కోడ్ ఎక్కడో చూసామే. ఈ పక్క రూమ్ లో అయ్యి ఉంటది గైస్. యా ఇదే 6669 అంట. ఎంటర్ చేద్దాం. 6669. అమ్మా గన్ వచ్చేసింది గైస్. వా పొట్లం పైకి పోయే టైం వచ్చింది. అలా పైకి వచ్చావేట్రా? మనల్ని చూస్తున్నారు, కూర్చొని మాట్లాడదాం. మంచికి చూడలేదు గైస్ పిల్ల మహారాజ్ దగ్గర. గన్ నుండి కూడా కాల్చలేదు గైస్. ఇప్పుడు రారా ఉంగా దిగిపోవాలి. భోజనాలకు వస్తున్నాడు. నిన్ను చూసి బల్లిలే భయపడవు. ఏరా పట్టేసుకొని తలుపులేస్తావా? కప్ప తుక్కున్నట్టు అలా తుక్కున్నాడు ఏంటి? పజిల్స్ పెడతావా? పజిల్స్ ఉడియమ్మా ఇప్పుడు లేచావేట్రా? అరే మళ్ళీ పడ్డాడు. ఎక్కువసేపు ఉండట్లేదు గేసి వీడు. లోపల షూటింగ్ ఏరియా దగ్గరికి వెళ్దాం. వీళ్ళని షూట్ చేయాలంటే ఇక్కడ. ఇదేంటి ఇక్కడ ఏదో మిస్ అవుతుంది గేసి. లివర్ లాంటిది. ఇక్కడ నుండి ఎస్కేప్ అనుకుంటా. బ్రెయిన్ చెప్తుందంటే ఖచ్చితంగా అదే. అరే కాఫీ కప్పు చాలు ఇంకా కూర్చో. ఈడు సముద్రంలో ఈదకుండా షూస్ వేసుకొని ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ నువ్వేరా నింజా హటోరి. ఎస్ కానీ వీళ్ళని ఎందుకు షూట్ చేశాం గైస్? లైక్ అససినో క్యాపచినో దొరికేశాడు అంటే ఆ ఇంకిద్దరు కూడా ఏదో జరుగుతుంది గైస్ షూర్ గా. ఇక్కడ మనం ఊరికే రాలేదు. కారణ జన్ముడై కాపాడడానికి. ఈ కింద ఏదో డోర్ ఉన్నట్లుందే. నో ఓపెన్ అవ్వట్లేదు. లేదా లివర్ ని తిప్పితే ఇది ఓపెన్ అయిద్దా? ఇదే లాస్ట్ రూమ్ గైస్. ఒకసారి ఇందులో చూద్దాం. ఈ బ్యాట్ ఏదో మా బామ్మ దానిలా ఉందే. దీనికి పాస్ కోడ్ ఉందా? ఒరే ఈడే పెద్ద దొంగ. మళ్ళీ దొంగలు పడతారని ఇన్ని పాస్ కోడ్లు పెట్టాడు. దీనికి బ్లూ కార్డ్ కావాలి. ఇక్కడ ఇదేంటో హింట్ ఉంది. ఫైండ్ ఆల్ 4 VHS. ఆ VHS టేప్స్ టీవీలో పెడితే కోడ్ వచ్చేసిద్ది అనుకుంటా. ఒక్క రోజులో ఇంత బ్రెయిన్ వాడలేదు గైస్. కష్టం అవుతుంది. ఇక్కడ టేప్ అండ్ గ్రీన్ కార్డ్ ఉన్నాయి. ఈ గ్రీన్ కార్డ్ ఎక్కడ యూజ్ చేయాలి? ఎనీవేస్ ఇంకో రూమ్ ఉంది గైస్ ఇక్కడ. ఈ పిల్ల మహారాజు పుష్పకు దొరికితే పార్సల్ చేసేవాడు జపాన్ కి. నాకు దొరికి బట్ట కట్టాడు. ఇందులో ఏదో కోడ్ ఉంది. ఆగండి ఫస్ట్ నుండి చూద్దాం. ఇక్కడ 4 క్యాండిల్స్ 4 అండ్ నెక్స్ట్ కెమెరాలో 3 క్యాండిల్స్ 4 3 అండ్ ఇందులో 7. కమాన్ లాస్ట్ ఇంకొకటి ఉంది గైస్. దీనిలో 3 మొత్తం 4 3 7 3 మనతో పెట్టుకుంటున్నాడు వీడు. టీచర్ కే హోంవర్క్ ఇచ్చేవాడిని రా. 4 3 7 అండ్ 3. ఓపెన్ అయింది. ఇక్కడికి బ్యాటరీ, పిస్టల్ బుల్లెట్స్, పెయిన్ కిల్లర్స్ దొరికాయి. అంత కష్టపడి తీస్తే ముందు రూమ్ కే వచ్చామా? సరిపోయింది. ఆల్ రైట్ ముందెళ్ళి ఆ VHS టేప్ లు ప్లేయర్ లో పెట్టాలి గైస్. అప్పుడే మనకి ఇంకో కోడ్ తెలిసిద్ది. కిందెక్క లేడే టుంగాడు. కర్ర ముక్కగాడు కోడ్లు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు గైస్. అయినా నీ ఇంట్లోకి ఎవడు వస్తారా? దారి తప్పి దరిద్రం కాకపోతే. ఇది గ్రీన్ కలర్ లో ఉంది గైస్. మన దగ్గర గ్రీన్ కార్డు ఓపెన్ అయింది. PRO ప్రో. సడన్ గా రామాక. ఓకే ఈ ప్లేయర్ లోనే గైస్ ఆ టేప్స్ పెట్టాలి. ఆ కోడ్ డిస్ప్లే అయింది. ఇక్కడ ఇంకో టేప్ దొరికింది. మన దగ్గర పార్ట్ 3 అనే పార్ట్ 1 ఉంది. పార్ట్ 4 అయ్యా కొంప మునిగింది. ఇంకొకటి లేదనుకుంటా. ఉంది గైస్ పార్ట్ 2. నెమ్మదిగా ఒక్కొక్కటి ప్లే చేస్తూ కోడ్ చూద్దాం. ఆ కోడి మొహం వేసుకొని వస్తాడేమో మధ్యలో చూస్తూ ఉండాలి. ఎనీవేస్ పార్ట్ 1 పెట్టి ప్లే చేద్దాం గైస్. ఓకే జాగ్రత్తగా. బుల్లి టుంగు 5 అని ఉంది గైస్ కేక్ పైన. 5 అండ్ పార్ట్ 2 పెడదాం. స్కూల్లోకి వచ్చాడు గైస్ బూచోడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈడు? ఇక్కడ 3. సో 5 3 అండ్ ఇది థర్డ్ టేప్. మన బ్రెయిన్ కి బచ్చా గైస్. మడతెట్టండి రా నివయ్యాన్ని. ఇక్కడ ఉంది 3 అంట. అండ్ ఇది 4th టేప్ గైస్ పెట్టేశాను. ఎన్ని నటిస్తావురా? కుబేరా గెటప్ కూడా. అదిగోండి 2 అంట గైస్. 5 3 3 2. వెళ్ళి కోడ్ కింద ఎంటర్ చేద్దాం. ఇంకా నేను తుఫాన్ ఉత్తాల్లోంచి చూసే రారా ఉంగా. ఈ ఇంటికి వచ్చిన పార్దురా నేను ఏసేసి వెళ్ళిపోతాను నిన్ను. ఆల్ రైట్ గైస్ ఇక్కడ కోడ్ ఎంటర్ చేద్దాం. కోడ్ ఏదో మర్చిపోయానే. వెనక్కి చూసి వస్తాను ఆగండి. ఎలివేషన్ లో డైలాగులు చెప్పి ఎరిపప్పు అవ్వద్దు. ఇక్కడ కార్డు పెట్టేసి కోడ్ ఎంటర్ చేద్దాం. 5 3 3 2. బామ్మ నీ బ్యాడ్ దొరికేసిందే. బజ్జీలు చేసి ఉంచు. కానీ దీంతో మనమేం చేయాలి గైస్? ఆ టుంగా నీ వెనక నుండి తన్నాలేమో. లేదా ఇంకేమి గ్రానీ గెటప్ వేయాలా? ఓకే లివర్ లో పని చేసింది గైస్. ఇది తిప్పి చూద్దాం. డిడ్ సంథింగ్ ఓపెన్. ఇంటరెస్టింగ్. ఏదో ఉంది లోపల. బ్లడ్ కూడా ఉంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ లో ఏం పెట్టుంటాడు గైస్ వీడు. ఈ బేస్మెంట్ లో ఎవరినైనా చూద్దాం. హలో నీకి లోపల ఏమైనా ఉంటే నాకి ముందు చెప్పండి. ఈ లోపల నుండే బయటికి వెళ్ళొచ్చేమో. బ్లడ్ ఉందే. నాకు భయం రా. వచ్చే ముందు చెప్పరండి. ఓ మై గాడ్.
పులిహోర అని వచ్చి ఇలా ప్యాక్ అయ్యారేమో. టుంగ్ గాడికి అంత సీన్ లేదే. అసలు ఇంత లోపల ఏం పెట్టేసి వచ్చాడు? ఓ వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. నా మట్టి బుర్ర కరెక్ట్ గానే గెస్ చేసింది. కాఫీ కప్పు ట్రల్లలా. మీరేంట్రా ఇక్కడ? సోకి తక్కువ లేదు. పిల్ల మహారాజు అనుకున్నాను, దొంగన మహారాజీడు. హలో. అవును, తప్పు చేశాను. ఎందుకు ఆ దొంగన సావుని నమ్మాను? ఆడిలా చేస్తాడు అనుకోలేదు. ఎందుకు పెద్దన్నా, నువ్వన్నా చెప్పు. అది తెలియాలంటే ముందు నువ్వు మా దేవర కథ విను. సరే, అంత టైం లేదు, షార్ట్ గా చెప్తాను, స్వీట్ గా నోట్ చేసుకో. నేను బెల్లరీనో అససినో ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఈ లడ్డు గారు లవ్ లో పడ్డారు. దాంతో సాహూర్ కి కోపం వచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేసి లోపలేసాడు. వాడస్సలు మంచోడు కాదు. మేము కేజ్ బయట కనిపిస్తే చంపేస్తాడు. ఇక్కడ నుండి ఊరికే తప్పించుకుంటే ఏం చేయలేం. మనకి వాడు తప్పు చేశాడని ఎవిడెన్స్ కావాలి. అర్థమైందా పిల్లోడా? దానికి నేనేం చేయను రా. ఏం లేదు, పైన గదిలో కెమెరా ఉంది, తీసుకొచ్చి దాని బ్యాటరీ, కీ కార్డు అన్ని ఇక్కడ ఉన్నాయి. ఆ కెమెరాకి కోడ్ కావాలి అంటే టీవీలో యాడ్స్ ప్లే అవుతాయి. దాంట్లో కోడ్ ఉండిద్ది చూడు. ఈ కోళ్ళ గోలేంట్రా, కాక్రోచ్ గల్లారా. తీసుకొస్తే నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వాలి మరి. ఆ కెమెరా తోటి బెల్లరీన ఫోటో తీయు, వాడి ఫోటో తీయు, వాడు చేసిన క్రైమ్ ఫోటో తీయు. ఒరే షార్కు, నువ్వు ఉండరా, హార్ట్ అటాక్ వచ్చి పోయేలా ఉన్నావు. నాకు నమ్మకం ఉందబ్బాయి, నువ్వు చేసుకుని వస్తావు. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. నా పైన నాకే లేదు నమ్మకం, ఈడుకుందంట. యా మా కాఫీ కప్పు కుదురుగుండవేంటి నువ్వు? సో ఇక్కడ కెమెరా, బ్యాటరీ, పెయిన్ కిల్లర్ అండ్ రెడ్ కార్డు దొరికింది. అండ్ ఇది కెమెరాతో ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. బ్లడ్ స్ట్రెయిన్స్, ట్రెల్లలేలో బెల్లరీనా అండ్ సాహూర్ ఫోటోస్ అయితే తీసుకోవాలి. నేను తిరిగి రాలేదంటే పోయాను అనుకోరా సొరసాప్ మామ. ఆడి చేతిలో చికెన్ ముక్కలా ఉంటాను. సో పైన ఏదో రూమ్ లో కెమెరా ఉందంటే ముందే తీసుకుందాం గైస్. ఆఖరికి సొరసాపకు కూడా పనులు అయిపోయాను గైస్. ఎనీవేస్ పైన ఇంకో రూమ్ ఉంది, అందులో కెమెరా ఏదైనా ఉంది. ముందు రెడ్ కీని పెట్టేద్దాం అండ్ కోడ్ కావాలి. ఇది హింట్ అనుకుంటా. ఈ కోడ్ టీవీలో వచ్చిందంట. టీవీలో అమ్మలక్కల సీరియల్ ఆపేసి కోడ్ లేస్తున్నారు నా కోసం. ఆ కోడి బ్రెయిన్ గాడికి ఇంత సీన్ లేదు లేండి, ఎవడో చేసిచ్చుంటాడు ఇది. అదిగోండి దీని అక్క రారా నువ్వు నేనో తెలుసుకోవాలి. పట్టుకోవడమే తెలియదు ఏం కిడ్నాపర్ గైసీడు. ఓ ఇదే అనుకుంటా టీవీ రూమ్. దీనిలో యాడ్స్ వస్తాయంటే యాడ్స్ లో కోడ్స్ ఉంటాయంట. చూద్దాం. వాడు అక్కడే ఆగున్నాడు. యో ప్లే అవుతుంది. ఇక్కడ ఏంటిరా కోడ్? అది 1 2 3 4 5. ఓకే 5. ఇంకొకటి ఇది 0 గైస్. అలానే ఇంకోటి 0 హోటల్. యా ఇది కూడా 0. త్వరగా వాడు రాకూడదు. కమాన్, ఇంకో యాడ్ ప్లే అవుతాయి, వాడు వచ్చేస్తాడు. నాకింత తెలివి ఉందని నాకే తెలియలేదు తొక్కలోది. ఇదేంటి ఏ నెంబర్ రావట్లేదు? నువ్వు ఆ నెంబర్ ఏంటో చెప్పక్క, నవ్వించాలు. ఇది 8 గైస్. ఓకే గాట్ ఇట్. ఫస్ట్ ది ఈ భయంలో మర్చిపోయాను గైస్. మళ్ళీ చూద్దాం ఆగండి. ఓ అదిగోండి 6 అనుకుంటా గైస్. ఇది 6008 లేదా 5008 కోడ్ అయితే. ఎక్కడ ఉన్నాడు ఈ కాశ్మోర గాడు? ఓకే 6008. అమ్మా వచ్చింది గైస్. ఇంకా అయిపోయావురా టుంగ్. నీ నిజ ఏదోటి బయట పెట్టేస్తా. ముందు 3 బ్లడ్ స్టెయిన్ పిక్స్ తీయాలి. కింద కనిపించాయి గైస్ మనకి. ఎవిడెన్స్ చూపించి కర్ర ముక్కి ఇవన్నీ చేసిందన్న నమ్మరేమో. అదిగోండి దొంగ చూపులు గైస్ వీడివి. ఫోటో తీద్దాం. ఆధార్ కార్డుకి లేరా, ఆవేశపడకు. దొరికేసాడు ఎదవా. ఇంక బ్లడ్ స్టెయిన్స్ కూడా తీద్దాం. నేరస్తుడని చూపించాలి కదా. జైల్లో రాళ్ళు కొట్టుకోరా, అయిపోయావు నువ్వు. ఇంకా 2 పిక్స్ తీయాలి గైస్. ఈ లోపల ఒకటి ఉంది. 1 2 పెడితే కెచప్ అనుకుంటారు, లేదా పాన్ అనుకుంటారేమో పోలీసు. డన్ గైస్, తీసేసాను. అలానే ఇంకా చొరసాప గాని కాఫీ కప్పు దాన్ని ఫోటో తీయాలి. ఓ ఏం చేస్తున్నావురా? నువ్వేంటో కిడ్నాపర్ వి, క్రిమినల్ వి నేను చెప్తే కామెడీ ముఖం వేసుకొని ఉంటావేంటో. కిందికి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓ చొరసాప, నిన్ను కోసుకుంటా ఇయ్యాలా? నిన్ను కాదులే అమ్మ, కొంచెం నవ్వురా. పొద్దున పోలేదన్నట్టు ఫేస్ ఒకటి. అబ్బా చీకట్లో చిన్నమ్మలానే వచ్చావురా. ఏ అమ్మ కాఫీ కప్పు కుదురుగుండు, కాఫీ పడిపోయిద్దేమో. అరే నీ వల్లే ఇక్కడ వరకు వచ్చింది. ఆల్ రైట్ గేస్, అన్ని పిక్స్ తీసేసుకున్నాను. ఇంకా బయటికి వెళ్ళే దారి చెప్పురా, దండం పెడతాను. ఓ ఎస్ ఇవి సరిపోతాయి పోలీసులు నమ్మడానికి. కానీ చెప్పాలంటే సిగ్గేస్తుంది. నన్ను గలీజ్ గా ఎడిటింగ్ చేసి పెట్టాడు ఆ టుంగాడు. ఒరే మీకు గొడవ ఉంటే నన్ను లాగుతారేంటి? అంటే ఆ ఫోటోస్ నావే, టైం పాస్ కి వేసుకుంటే దొంగన బట్ట అందరికి చూపించి పరువు తీసాడు. సరే ఏడో, మాకు ఏం చేయాలో చెప్పు. అదిగో అక్కడ నైట్ విషన్ కెమెరా ఉంది, తీసుకో. దాంతో టుంగ్ ఫోటోలు ఎక్కడ దాచిపెట్టాడో నీకు కనిపిస్తాయి. ఒరే నాకేదో దెబ్బ తాకొస్తే సామాను సర్దుమంటాడు, ఫోటో తీయమంటాడు, ఇంకొక పారు బాత్రూమ్ లో కూడా కడిగేసేస్తాడు. అలా అనమాకబ్బాయి, నా పరువు నీ చేతులు. ఓకే సెంటిమెంట్ తో చంపేశాడు. ఈ కెమెరా తీసుకొని వాడి 5 పిక్స్ కలెక్ట్ చేయాలంట. నిన్నెవర్రా లంగమని గెటప్ లో ఫోటో దిగుమంది. ఈ కెమెరా పెట్టుకొని కబోర్డ్లు, కార్నర్లు, టేబుల్ పైన అన్ని వెతికేద్దాం. పాపం పోనివ్వండి, సిగ్గుతో చచ్చిపోయేలా ఉన్నాడు ఈ బుడంకాయగాడు. ఎందుకురా వాడిని హేళన చేస్తావు? సో నైట్ విజన్ కెమెరాతో ఈ రూమ్ లో చూద్దాం గైస్. వావ్ ఎక్కడ దాపెట్టాడాడు? యో ఇక్కడ ఒకటి ఉంది గైస్. ఫోటో వీడిదేనా? సముద్రం అంతా ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చావేంటన్నా? ఓకే ఒకటి దొరికేసింది, మిగతావి చూద్దాం. ఇలాంటి వాడే అంత సిగ్గుపడుతున్నాడేమో. తప్పులేదురా ఈ రూమ్ లో. నో లేనట్టుంది గైస్. అదిగోండి దీంట్లో ఏం చేశాడు? పాపం గైస్ వీడు బక్కరగాడు ఉన్నాడు. అమ్మో త్వరగా చూద్దాం. ఇంకా టుంగాడు వచ్చి నా ఫోటోలు కూడా తీస్తాడేమో. మీకు చూపిస్తే ఏం కాదు, వస్తున్నట్టున్నాడు. ఓకే ఈ రూమ్ లో చూద్దాం గైస్. ఇక్కడ కూడా ఒకటి దొరికింది. వాట్ అక్కడేలా పెట్టావురా? సో 3 పిక్స్ దొరికాయి గైస్. ఇంకో 2 పిక్స్ వెతకాలి. ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క పిక్ పెట్టుంచాడు వీడు. రేపో మాపో కోసి తినే చాపకి ఎందుకు రా పరువు తీస్తావు టుంగు? ఇక్కడ ఫోటో ఉంది గైస్, తీసేసుకున్నాను. లాస్ట్ ఇంకొకటి ఉంది అంతే. అన్ని పనికి మళ్ళీ స్టిల్లులు పెడుతూ దొరికిపోయాడు. అసలు నేను ఎందుకు చేస్తున్నానో కూడా తెలియదు గైస్. ఓకే ఫైనల్ పిక్ ఇక్కడ
ఇక్కడ దొరికింది. మొత్తం 5 పిక్స్ కలెక్ట్ చేసాము. కిందికి వెళ్దాం. ఈడేదో కనిపించట్లేదు గైస్ చాలా సేపటి నుండి. ఎక్కడికి వెళ్ళాడు? ఓ అదిగోండి గుడ్ల గుప్పగాడు. కనీసం ఇప్పుడైనా బయటికి పంపిస్తారో ఇంకా పనులు చేపిస్తారో. వచ్చేసాను గురువు గారు. అమ్మా నాకు తెలుసురా నువ్వు తీసుకొస్తావని. సెకండ్స్ వచ్చాను. నా 5th క్లాస్మేట్ షార్క్ శ్వేత చూసిద్దని బతికిచ్చావురా అబ్బాయి. సర్లే బయటికి వెళ్ళాలి కదా, పైన సేఫ్ ఉంది. దాని కోడ్ 1122. దాంట్లో నన్ను బెలరీనోని అసోసినోని విడిపించే కీస్ ఉంటాయి. నేను బయటికి వెళ్ళడానికి రా, మీరు కాదు. అదే నన్ను విడిపించు, నీకు కార్డు ఇస్తాను. దాంతో నువ్వు కూడా బయటికి వెళ్ళొచ్చు. నాకు తెలుసు మనం సాధిస్తాం రా. పీకేవలే పైన సేఫ్ ఉంది కదా గైస్. దాని కోడ్ 1122 అంట. కీస్ ఉంటాయంట. మనం వచ్చే రూమ్ లో ఉంది అది. ఓకే 1122 ఎంటర్. కొంచెం మిస్ అయితే నన్ను కూడా జైల్లో పెట్టేవాడేమో. ఓ చాలా కీస్ ఉన్నాయి ఇక్కడ. వస్తున్నాడేమో గైస్, త్వరగా తీసుకుందాం. ముందెళ్ళి కోపం వచ్చిందేమో గైస్, అన్ని పగలు కొడుతున్నాడు. ముందు ఎక్కడున్నాడు చూసి లేపేద్దాం. ఎరా హాంబిల్లా వెళ్ళి అసెసినో గారిని అన్లాక్ చేద్దాం. ఓ వచ్చేసాను రా, పండగ చేసుకో. పారిపో, కనిపించకీడా కోసేస్తాడు. కాకిలా అరుస్తున్నాడు. నేను ఉంచాలరా లోపలే. అండ్ కిందున్న వీళ్ళని కూడా బయటికి పంపిద్దాం గైస్ అన్లాక్ చేసి. ఓ రబ్బాయి నన్ను ఫస్ట్ రా. ఓకే అన్లాక్ చేసేసాను. ఓకే నువ్వు బయటికి వెళ్ళడానికి కీ పెట్టాను. 5th ఫ్లోర్ ఓపెన్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. ఒరే అంతేనా? నేనేదో త్రిబులర్ లో ఫైట్ ఉండిద్దేమో అనుకున్నా. వెళ్ళవా మా క్యాపచీనో. మళ్ళీ ఏ గొడవ పెట్ట మాకు. టుంగ్ ని మర్చిపోలేదు ఇది. ఎనీవేస్ షార్క్ మామ అయితే వెళ్ళిపోయాడు గైస్. ఈ కీ పైన రూమ్ దంట. అక్కడ నుండి ఎస్కేప్ పోవచ్చు. రే టుంగ్ ఇప్పుడు మాత్రం పట్టుకోకరా. కావాలంటే నీకో చెట్టు కొమ్మని కొట్టిస్తాను. వాడైతే లేడని రూమ్ రారా ఉంగా. అయిపోయింది పని. పడిపోయాడు. ఇంక రూమ్ ఓపెన్ చేద్దాం. సో గ్రీన్ కార్డ్ తో ఓపెన్. నో కమాన్ కమాన్ కమాన్. వాడు మళ్ళీ లెగుస్తాడు. అక్కడ నుండి బయటికి. ముందే ఈ కార్డు తెలుసుంటే ఎప్పుడో పరారైతే పొట్లంగాళ్ళు పనుని చేశారు గైస్. డైరెక్ట్ గా దూకితే మళ్ళీ వాడి దగ్గరికి మెల్లిగా ఇది కిందేసి దీనిపైన జంప్.